తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 1162 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఇవాళ లేదా రేపులోగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 5089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ చేసింది. అయితే ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11062కు చేరింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణలో ఇవాళ రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. చెప్పండి సాదిక్. ప్రసన్న, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సికి సన్నాహాలు పూర్తి స్థాయిలో చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు అందించబోతున్నారు. గతంలో మొత్తం 1,77,000 మంది డిఎస్సి అప్లికేషన్ చేసుకుంటే కేవలం 5,089 పోస్టులే గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ జారీ చేశాయి. వాస్తవంగా చూసినట్టు 9 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఏని పరిస్థితిలో ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు 20,000 పోస్టులు ఉన్నట్టుగా గుర్తించినటువంటి పాఠశాల విద్యాశాఖ మొదటి దఫాగా 11,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం రంగం సిద్ధం చేయబోతున్నారు. గతంలో ఇచ్చినటువంటి 5,089 పోస్టులకు అదనంగా మరో 11,000 పోస్టులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అంటే 11,062 పోస్టుల వరకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే నేడు అది పాఠశాల విద్యాశాఖ పైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఖాళీలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, అదేవిధంగా సింగిల్ టీచర్లను మళ్ళీ పునరుద్ధరిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పారు. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన ధర్మిల ఇక డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందిస్తున్నారని స్పష్టం చేయవచ్చు. నేడు రేపు డిఎస్సి కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దాదాపు 11,000 పైగా పోస్టులకు ఉండబోతుంది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దీంట్లో అంటే వారికి ప్రాతినిధ్యం ఉండే విధంగా మాత్రం పోస్టులు ఖాళీలన్నిటి కూడా భర్తీ చేసేందుకు ఉండబోతుంది. అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొదటి చెల్లి కూడా సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలను పునరుద్ధరిస్తాము. గత ప్రభుత్వాలు రేషనైజ్ పేరుతో 6,000 పైచీలకు సంబంధించిన పాఠశాల మూసివేయబడింది. సో వాటన్నిటిని పునరుద్ధరించి అక్కడ కూడా టీచర్లను రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా పాఠశాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఇక మెగా డిఎస్సి ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగ యువతకందకు ఒక పెద్ద ఊరటని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రజా పరిపాలన ప్రారంభమైన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల పైగా సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థులు టెట్ క్వాలిఫై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం సంబంధించిన అంశాలపైన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గా రావడంతో ఇక 11,000 టీచర్ పోస్టులకు భర్తీ కోసం మెగా డిఎస్సి అతి త్వరలో నేడు రేపు గంటల వ్యవధిలోనే ఒక నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.